ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హన్మకొండ జిల్లా కమలాపూర్ సిఐ హరికృష్ణ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ నంబర్ కిషోర్ ఝా ఆదేశాలతో మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామంలో విలాసాగర్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. వరంగల్ సిపి నంబర్ కిషోర్ ఝా సార్ ఆదేశాల మేరకు కమలాపూర్ మండలంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మరీ ఇసుక తనిఖీలో భాగంగా అనుమతి లేని ఇసుక ట్రాక్టర్ల విషయంలో పెట్రోలింగ్ చేయడం నిర్వహించడం జరిగింది. కమలాపూర్ మండలంలో మర్రిపల్లిగూడెం మరియు కర్నూలు గ్రామాల వద్ద జమ్మిగుంట, విలాసాగర్ గ్రామాల నుంచి వచ్చే ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న విషయం తెలుసుకొని 3 ఇసుక ట్రాక్టర్లని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ట్రాక్టర్ డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేయండి ఏమనగా ఇసుకకు ఎటువంటి పర్మిషన్ లేవు, కఠినపరమైన చర్యలు తీసుకోబడతాయి. ట్రాక్టర్ డ్రైవర్లు కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా ర్యాష్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురవుతున్నారు. పోలీసులకు కూడా వెంటాడి పట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి పోలీసు వారు ఆపిన సమయంలో ఖచ్చితంగా వెహికల్ ఆపాలి. ఆపకుండా కనుక చేంజ్ చేసే అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక వస్తే కఠినమైన చర్యలు తీసుకొని మైనింగ్ డిపార్ట్మెంట్ వారిని, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇతర శాఖల సహాయం కూడా తీసుకొని ఇసుక కంట్రోల్ చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం.